మానవత్వం మంటగలిసిపోతోంది. ఆస్తి కోసం ఏకంగా 3 రోజులుగా తండ్రి అంత్యక్రియలు జరగకుండా అడ్డుకున్నాడు కొడుకు. తండ్రి కంటే తనకు ఆస్తే ముఖ్యమని అంటున్నాడు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కాకుటూరివారిపాలెంలో ఈ దారుణం జరిగింది. కూతురు సత్యవతి పేరుపై ఆస్తి రాశాడన్న కోపంతో తండ్రి అంత్యక్రియలను చిన్న కొడుకు వెంకటేశ్వరులతో పాటు పెద్ద కొడుకు భార్య బంధువులు అడ్డుకున్నారు. చనిపోయి 3 రోజులు కావస్తున్న అంత్యక్రియలు నిర్వహించకుండా అమానుష్యంగా ప్రవర్తించారు. ఆస్తి తమ పేరు మీద రాస్తేనే అంత్యక్రియలకు ఒప్పుకుంటామని అంటున్నాడు కొడుకు. 3 రోజులైనా అంత్యక్రియలు నిర్వహించకపోవడంతో మృతదేహం దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు పోలీసులు కానీ ఇటు రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకోవటం లేదు. అంటే మా నాన్న ఏడు ఉండాలంటాడు. 3 నెలలు 4 నెలలు ఏడు ఉండి చూస్తాం, తర్వాత వెళ్ళిపోదాం అంటే మళ్ళీ హైదరాబాద్ పోతాం, మళ్ళీ వస్తాం. మా నాన్న ఊరు వెళ్దాం అమ్మ అంటే మరి చూడాలా లేదండి నాన్నని. నువ్వు ఉండద్దు అంటారు. నానేమో అందుకే ఇల్లు కూడా రాసేయడండి. ఎందుకు గేట్ తాళాలు వేసి నువ్వెవరిని తీసుకొస్తావో తీసుకురండి అని అంటారు. ఎవరు రారు ఈ ఊళ్ళో. మా నాన్న అందుకే మనకు ఉంది రికార్డింగ్. నన్ను చూస్తుంది ఖర్చు పెట్టుకొని, అందుకని నేను రాసుకుంటున్నాను.